కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న కృషిని వివరించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు శుభ పరిణామమని, నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి, పరిశ్రమల వివరణకు అవకాశం ఉంటుందని, పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో తక్షణమే 300 కోట్ల నిధులు రానున్నాయని వివరించారు. అమృత పథకం ద్వారా మంచినీటి పథకాలకు కొత్తగూడెం 120 కోట్లు, పాల్వంచకు 50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. నెక్స్ట్ మన పాల్వంచి కూడా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అది, ఇది ఆల్రెడీ ఈ బడ్జెట్ దగ్గర పాల్వంచి కూడా టోటల్ గా అన్ని కొత్త బిల్డింగ్స్ అది కూడా రాయండి పాల్వంచి. అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి దానికి కూడా ప్రణాళిక తయారైంది. ఆ అమౌంట్ ఎంత అది మనం పెట్టింది, దానికి 4 కోట్లు, దీనికి 4 కోట్లు. కొత్తగూడెం ముందు ఒకటే ట్రిప్పులు అయిపోతామని చెప్పారు. 5 ఏళ్ళు నేను అది కొంత ఇది కొంత అడిగా పాల్వంచింది, ఏదన్నా కూడా పెట్టారు సార్ ఉన్నారు, ఇది బాగా లేదు మరి 3.5 కోట్లతో మీరు అంత చదివింది ఎక్కడైనా 3.5 కోట్లతో మొత్తం కొత్త బిల్డింగ్ వచ్చారు. 390 కోట్లతో. నెక్స్ట్ మన పాల్వంచి కూడా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అది, ఇది ఆల్రెడీ ఈ బడ్జెట్ దగ్గర పాల్వంచి కూడా టోటల్ గా అన్ని కొత్త బిల్డింగ్స్ అది కూడా రాయండి పాల్వంచి. అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి దానికి కూడా ప్రణాళిక తయారైంది. ఆ అమౌంట్ ఎంత అది మనం పెట్టింది, దానికి 4 కోట్లు, దీనికి 4 కోట్లు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరి అభిమానంతో, అందరి సహకారంతో, ప్రజల ప్రేమతో ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిచిన తర్వాత నా వంతు కర్తవ్యంగా నేను మన నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నా కృషి అంతా చేస్తానన్నాను. రాష్ట్ర సమస్యలు, రాష్ట్రం అది వేరు, రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల సమస్యలను ప్రతిబింబించే విధంగా అసెంబ్లీని కూడా వేదికగా తీసుకుని అక్కడ నా పాత్రను నిర్వర్తిస్తూనే మన నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకెళ్తా ఉన్నాను. ఆ క్రమంలో ముందుగా మనకి కార్పొరేషన్ అనేది ఒక శుభ పరిణామం. దానివల్ల ఒక అప్గ్రేడ్ అయింది. మేయర్ వస్తారు, సిపిలు వస్తారు, సిబ్బంది పెరిగిద్ది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ పెరిగిద్ది. మనం పాల్వంచే ఉంటుంది ఆఫీస్. అక్కడ సిస్టమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, ఏది దాని సుజాత ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అదే జనరల్ అడ్మినిస్ట్రేషన్ మేయర్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు అంతే. ఆ విధంగా అంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధిలో ఉండాలి. సో ఆ విధంగా ఒక మంచి పరిణామం అది. ఇండస్ట్రీస్ రావడానికి కానీ నెంబర్ 1 అది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అది కూడా మనకి ఒక మరో పరిణామం. అలాగే ఈ ముందు 2 పట్టణాలకు సంబంధించి పట్టణాల్లో దాదాపు ఇక రోడ్డు కావాలని అడిగేవాళ్ళు లేకుండా ఫండ్స్ పట్టుకొస్తున్నాయి. చాలా ఫండ్స్ వచ్చినాయి, పనులన్నీ నడుస్తున్నాయి. ఎంత ఫండ్ అనేది నాకు లెక్కన వచ్చినాయి, వస్తున్నాయి, ఆల్రెడీ చేశాం. ఇప్పుడు 300 కోట్లు ఈ కార్పొరేషన్ పేరుతో మనకు వస్తుంది. మన కార్పొరేషను మంచిర్యాల, ఇంకోటి మహబూబ్ నగర్, ఈ 3 పేరుతో 750 కోట్లు శాంక్షన్ అయింది. 750 కోట్లు మనకి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి దాదాపు సగం మనకు వస్తుంది అనుకుంటున్నాం. అంటే బడ్జెట్ శాంక్షన్ 750 కోట్లు, మనకి 300 కోట్లు మనకి పాల్వంచి కూడా కలిపి. అదొక మంచి శుభపరిణామం. మొత్తం 5 వేసుకో
అయితే మన ఒక కార్పొరేషన్ ఉంది, 3 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం. 3 కార్పొరేషన్లు విడగొడితే 3 2 6 250. కొద్దిగా మరి మనకి ఏమన్నా అదనంగా ఇస్తే 300 అయితే, లేకపోతే మినిమం 250 కోట్లు మినిమం కార్పొరేషన్ లేక మనకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి. సో అదొక మంచి పరిణామం. ఆ విధంగా 2 ఈ ప్రాంతానికి కార్పొరేషన్గా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. తర్వాత అమృత స్కీమ్ మంచిర్యాలలో ఒకటి కూడా పట్టణంలో 120 కోట్లు ఎక్కడ వచ్చింది, మన పాలవంచి వస్తుంది కదా, పాలవంచికి 50 కోట్లతో అమృత స్కీమ్, అది మంచిర్యాలకు సంబంధించింది. అదే పద్ధతిలో ఎడ్యుకేషన్ సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో మనకు ఒక 25 ఎకరాల స్థలం చూపెట్టాము. 200 కోట్లతో పూర్తి స్థాయి పాఠశాల కూడా వస్తూ ఉంది.